శ్రీగురుభ్యో నమ. ఓం నమో వారాహ్యే నమ. వరాహముఖ్యే విద్మహే దండనాథాయై ధీమహి తన్నో అరిఘ్నః ప్రచోదయాతు. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, శ్రావణ అమావాస్య అనగా తేదీ 3 సెప్టెంబరు 2024 మంగళవారం రోజు అమ్మవారికి మనకి విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం బ్రహ్మశ్రీ వేదమూర్తి అయినటువంటి సుధీర్ శర్మ గారు, కొరిడే సుధీర్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రత్యంగిరా హోమం విశేషంగా మన వారాహి అమ్మవారి ప్రీతికరంగా ప్రత్యంగిరా హోమం చేస్తున్నాం. అంటే ఒక 3 సార్లుగా 4 సార్లుగా హోమాన్ని చేస్తాం. అంటే ఎక్కువ మంది కూర్చొని చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ ప్రత్యంగిరా హోమం అందరూ కూడా కూర్చొని చేసేటువంటి అవకాశం ఉంది. ఒక హోమానికి 10 మంది కుటుంబాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. అందరూ కూడా వారి గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకొని ప్రత్యంగిరా హోమంలో పాల్గొనండి. ప్రత్యంగిరా హోమం మామూలుగా సాధారణంగా చేసేవాళ్ళే తక్కువ. మన ఇక్కడ వారాహి సన్నిధిలో మనం ప్రతి అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ మేము మాసానికి ఒక మారు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ చేసే దాంట్లో అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నాం. ఒక 1000 రూపాయలు ఉంటుంది టికెట్. ఆ టికెట్ గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకొని, కొన్ని ద్రవ్యములు ఉంటాయి, వాళ్ళు ముందుగా చెప్తారు మీకు అర్చక స్వామి వారు. ఆ ద్రవ్యాలు తెచ్చుకొని అందరూ కూడా కూర్చొని హోమంలో పాల్గొనొచ్చు. 3 సార్లు జరుగుతుంది ఆ రోజు హోమం. అలాగే అమ్మవారికి ఉదయాన్నే అర్చన, ప్రత్యంగిరా నామార్చన, అదైన వెంటనే కూడా 9:30కి, 10:30కి, 11:30కి 3 మార్లు హోమం. 12 గంటలకు అమ్మవారి తీర్థప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆ రోజు మంగళవారం ప్రదోషకాలం సాయంత్రం అమ్మవారికి అభిషేకం, వారాహి అమ్మవారికి అభిషేకం అమావాస్య నాడు సాయంత్రం జరుగుతుంది. అలాగే అభిషేకమైన వెంటనే సహస్రనామార్చన, అలంకరణ, అమ్మవారి తీర్థప్రసాద వితరణ ఇవన్నీ కూడా భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ హోమంలో అర్చనలో పాల్గొనాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ముందుగా గోత్రనామాలు నమోదు చేయించుకోండి. హోమంలో పాల్గొనే ప్రతి భక్తుడు కూడా మగవారైతే పంచకండువ కట్టుకొని రావాలి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాకైనా ధరించవచ్చు, అవి తెచ్చుకోవాలి. హోమంలో కూర్చొని చేయాలంటే ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రములు మాత్రమే ఉండాలి. అలాగే ఆడవారు చీరాది సాంప్రదాయబద్ధంగా ఉన్న దుస్తులు ధరించుకొని వస్తే హోమంలో కూర్చొని పాల్గొనవచ్చు. ఒకవేళ పంచది తెచ్చుకోకపోతే హోమంలో కూర్చునే అవకాశం ఉండదు. కాబట్టి ఒక యజ్ఞము, పూజ కార్యక్రమం, ధార్మిక విషయాలు ఏవైనా సరే మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు శాస్త్రోక్తంగా ఆ వస్త్రధారణలో ఉంటేనే అది మనం చేయదగినటువంటి ప్రక్రియ. కాబట్టి అందరూ కూడా అలా వచ్చి పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఏ సమస్యలు ఉన్నా సరే ప్రత్యంగిరా అమ్మవారు సంకల్పం చెప్పుకొని హోమం చేసుకుంటే ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరి మంచి అనుగ్రహం అందరికీ కూడా కలుగుతుంది. అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వారాహ్యే నమః.